లక్ష్మి పెళ్ళైన 2 ఏళ్లకి గర్భవతి అయింది. తనని అన్నా వదిన ఘనంగా సారిపెట్టి పురిటికి తీసుకువెళతారని లక్ష్మి ఆశించింది. అటువంటి సమయంలో నరసింగరావు ముక్తసరిగా ఉత్తరం రాశాడు. డియర్ రఘు, నువ్వెలాగో ఇటువైపు వస్తూ ఉంటావు కనుక ఈసారి మీ ఇంటికొచ్చినప్పుడు లక్ష్మిని మా ఇంట్లో దించాల్సింది. అమ్మ లక్ష్మికిక్కడే పురుడు పొయ్యాలని గొడవ చేస్తోంది. ఇట్లు సింహం. అంటే అమ్మ గొడవ చేయకపోతే నేను లక్ష్మిని దింపమనేవాణ్ణి కాను సుమా అని ధ్వనించింది లక్ష్మికి. సుభద్ర తన పురుడు పుట్టింట్లో పోసుకోలేదు. అందుకని తను వెళ్లడం సుభద్రకి నచ్చకపోవచ్చు. ఇదంతా ఆలోచించి లక్ష్మి తల్లికి ఉత్తరం రాసింది. అమ్మా, నేను అక్కడైనా ఇక్కడైనా హాస్పిటల్ పురుడే కదా పోసుకునేది. పైగా పాకిస్తాన్తో యుద్ధం వస్తుందన్న పుకారుంది. అదే గనక జరిగితే విశాఖపట్నం మీద బాంబులు వేస్తారని రఘుకి నమ్మకం. అలాంటప్పుడు సరిగ్గా నాకు నొప్పులు రావడం, ఆసుపత్రికి వెళ్లాల్సి రావడం జరుగుతుందేమోనని రఘుకి భయం. అందుకని వీలైతే నువ్వేరా, నీకు వీలవదంటే మా అత్తగారికి రాస్తాను. ఇట్లు లక్ష్మి. లక్ష్మి పురిటికి అన్నపూర్ణ హైదరాబాద్ వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో విశాఖపట్నంలో బ్లాకౌట్ హడావిడి, హైదరాబాద్లో యుద్ధం హడావిడి అంతగా లేకపోయింది. కొద్ది రోజులు జరిగిన యుద్ధం భారతదేశానికి విజయంతో ముగిసింది. రఘు కూతురికి విజయ అని పేరు పెట్టాడు. ఈ ఆనందంలో అపశృతిగా లక్ష్మికింక పిల్లలు పుట్టరాదని డాక్టర్లు హెచ్చరించారు రఘుని. రఘు పేరున్న ఒక శస్త్రవైద్యుడి దగ్గరకు వెళ్లి తను వ్యాసెక్టమీ చేయించుకోదలిచినట్టు చెప్పాడు. నీకు పిల్లలెంతమంది? ఒక కూతురు. కొడుకొద్దా? మా ఆవిడ ఆరోగ్య దృష్ట్యా మాకింక పిల్లలుండకూడదన్నారు. మీ ఆవిడని ఒకసారి తీసుకురండి. ఆవిడ అనుమతి కూడా తీసుకుని వచ్చేవారం మీకు ఆపరేట్ చేస్తాను. మీరు నాకు 50 ఇవ్వాల్సి ఉంటుంది. మరి పేపర్లో ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తోందని, చేయించుకున్న వాళ్ళకే డాక్టర్లు డబ్బిస్తారని చదివానే అన్నాడు రఘు ఆశ్చర్యపోతూ. అయితే మీరు ఫ్యామిలీ ప్లానింగ్ శిబిరంలో ఆపరేషన్ చేయించుకోండి. మీరు మంచి డాక్టర్ చేత ఏ కాంప్లికేషన్స్ రాకుండా చేయించుకోవాలంటే మీకా మాత్రం ఖర్చు తప్పదు. మీకిష్టం ఉంటే రేపు మీ ఆవిడని ఒకసారి తీసుకురండి అని డాక్టర్ తెగేసి చెప్పాడు. రఘు కుటుంబ నియంత్రణ కేంద్రానికి వెళ్లే ధైర్యం చాలక ఆ డాక్టర్ పెట్టిన షరతులన్నీ ఒప్పుకొని ఇంటి దగ్గర చెల్లించి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆయన తనంతట తానే ఏ ప్రభుత్వపు ఒత్తిడి లేకుండా వ్యక్తులకి నచ్చజెప్పి దేశం మీద ప్రేమ కొద్దీ చేసిన శస్త్రచికిత్సల పట్టీలో రఘు పేరు రాశాడు. రఘుకి ధవళేశ్వరం ట్రాన్స్ఫర్ అయింది. అక్కడికి వెళ్లిన కొద్ది రోజులకి ఏడాది పిల్ల విజయ్కి విపరీతంగా జ్వరం వచ్చింది. రాజమండ్రిలో శివరావు అనే మంచి పేరున్న డాక్టర్ ఉన్నాడని తెలిసి తన మోటార్ సైకిల్ మీద వెళ్లి ఆయన్ని తీసుకొచ్చాడు. ఆ విధంగా రఘుకి శివరావుతో పరిచయం అయింది. అతని మందులకి చక్కగా త్వరగా విజయ్ కోలుకోవడం వల్ల, రఘు శివరావులిద్దరూ సమవయస్కులవడం వల్ల ఆ పరిచయం స్నేహంగా రూపొందింది. శివరావుకి శుభ్రత పట్ల విపరీతమైన ఇష్టం. అతనికి చుట్టుపట్ల ఏమాత్రం చంద్రవందరగా ఉన్న పిచ్చెక్కేది. క్లబ్బులో ఎవరైనా చుట్టూ కాల్చేసిన సిగరెట్ పీకలు పడేసుకుంటూ పేకాడుతుంటే గొడ్లు చుట్టూ పేడ వేసుకుని వాటి మధ్య పడుకుంటాయి. వీళ్లు చుట్టూ కంగాళి చేసుకుని మధ్యలో కూర్చుంటారు. పైగా వీళ్లు క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. గొడ్లు అలా చేయడానికి సగం కారణం మనం వాటిని కట్టేయడం. వీళ్ళకి అలాంటి సాకు కూడా లేదు అనేవాడు రఘుతో. అయితే అతనిది ఇతరుల మొహం మీద దురుసుగా మాట్లాడి నొప్పించే స్వభావం కాకపోవడం చేత, పైగా అది వృత్తిరీత్యా ఆత్మహత్య లాంటిది కనుక ఎవరినీ ఏమనేవాడు కాదు. ఇలాంటి శివరావుకి పులిలాంటి తండ్రున్నాడు. ఆ తండ్రి కన్నెర చేస్తే ఇంత పెద్ద డాక్టరు వణికిపోయేవాడు. అది రఘుకి ఆశ్చర్యంగా ఉండేది. మీ నాన్నగారంటే మీకు భయభక్తులు ఎక్కువనుకుంటాను అన్నాడు రఘు ఒకసారి. దానికి శివరావు, అందుకే కదండి మా నాన్నగారు చూపించిన మెడలో నా చదువు పూర్తి కాకుండానే 3 ముళ్ళు వేసి తాళి కట్టేశాను అన్నాడు శివరావు. శుభ్రత పట్ల అంత వ్యామోహం ఉన్న శివరావు ఇల్లు ఉంచుకున్న విధానంలో అది లోపించడాన్ని గమనించి ఆశ్చర్యపోయి శివరావుని కారణం అడిగాడు. కాంగ్రెస్ పరిపాలనలో మన దేశమైనా బాగుపడుతుందేమో కానీ మా నాన్నగారి ఆధ్వర్యంలో మా ఇల్లు మాత్రం బాగుపడదు అన్నాడు శివరావు. చదువు ఉద్యోగం ఉన్న శివరావు తన జీవితాన్ని ఎందుకు సరిదిద్దుకోడో రఘుకి అర్థం కాదు. తండ్రి పద్ధతులు అతనికి నచ్చవు. కానీ ఆ విషయం తండ్రికి చెప్పడు. తండ్రి చెప్పినట్టు మనసులో సణుక్కుంటున్నా చెయ్యడమే శివరావు ఆదర్శం. ఒకసారి శివరావు తండ్రితో మాట్లాడాల్సిన అవసరం పడింది రఘుకి. ఆయన మాటల్లో అదే మా రోజుల్లో అయితేనా నేను వయసులో ఉన్నప్పుడు లాంటి పదజాలం చాలా దొర్లింది. ఆయనకి తను శివరావు ఒకటి కాదని, అప్పుడు ఇప్పుడు ఒకటి కాదని, గతం ఎంత బ్రహ్మాండంగా ఉన్నా అది వర్తమానం కాదని గుర్తింపు లేదు అనుకున్నాడు రఘు.
ఆ విషయం రఘు ఆయన దృష్టికి తేవడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఆయన ధోరణి వల్ల వ్యర్థాలయ్యాయి. ఆ ఇల్లు చాలా చిందరవందరగా ఉంది. రఘు మనసులోని భావాన్ని అర్థం చేసుకున్నట్టు శివరావు తండ్రి నలుగురున్న ఇల్లు ఇలాగే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆయనకి మార్పు పట్ల సదభిప్రాయం లేదని, కాలానికి ఎదురీదే మనుషులకు ఆయన ఉదాహరణ అని రఘుకి స్పష్టంగా తెలిసిపోయింది. శివరావుకి 4 ఆడపిల్లలు. వాళ్ళు దేవుడిచ్చిన పిల్లలు. ఇలాంటి అభిప్రాయాలు ఆయన దగ్గర ఆ రోజు చాలా విని రఘు సెలవు తీసుకున్నాడు. శివరావు రఘుతో అప్పుడప్పుడు చెప్పిన విషయాల వల్ల రఘుకి ఓ బొమ్మ ఏర్పడింది. శివరావుకి భార్యతో కలిసి భోంచేయడం సరదా. కానీ అతని తండ్రి దృష్టిలో కోడలు భర్త అత్తమామలు భోంచేశాక భోంచెయ్యాలి. అదే ఉత్తమరాలైన కోడల లక్షణం. అలా అతని భార్యను ఎవరూ కోడింటకం పెట్టరు. అందుకని శివరావు భార్యకు తను పొందలేకపోతున్న ఆనందమేమిటో తెలీదు. శివరావుకి తెలుసు. కానీ అతను పెద్దల మాటలకు ఎదురాడని నియమం కలవాడు. అందుకని తన జీవితాన్ని తనకి కావలసినట్టు దిద్దుకోలేడు. అతనికి డైనింగ్ టేబుల్ ముచ్చటుంది. కానీ కొంటే దానిమీద తినేదెవరు? తనొక్కడూ తినాలి. తన భార్య రఘు లాంటి స్నేహితుల్ని పలకరించాలని శివరావు ముచ్చట. మా ఆవిడ లక్ష్మిలాగుంటే నాకిష్టం. కానీ అత్తమామల మధ్య ఒద్దికగా కాపురం చేసుకునే కోడలికి నలుగురితో కబుర్లేసుకుని కూర్చోవడానికి కుదరదు అంటుంది మా ఆవిడ. విడి కాపురాల్లో ఆడవాళ్లు వేరే పనిలేక మగాళ్లతో కబుర్లు చెప్తారట. మా ఆవిడకు బోల్డు పని మరీ. శివరావు 2 పిల్లలు చాలనుకున్నాడు. పుట్టాక మిగిలిన 2 ప్రేమించలేదని కాదు, వాళ్లంటే ఇప్పుడు ముద్దు తక్కువని కాదు. పోనీ 4 ఉన్నారు కదా, ఇంకా ఆపేద్దామన్నాడు శివరావు. కానీ అతని భార్య ఒప్పుకోలేదు. వంశాంకురం లేకుండా ఏమిటా వెధవ పనులు అంటూ తండ్రి శివరావుని కేకలేశాడు. దేవుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ పని చేయరాదని తల్లి అభిప్రాయం. అందుకని ఆవిడ కోడలికి నూరి పోసింది. ఆ అబ్బాయి ఇచ్చాడు కదా అని ఏ మాత్రలు పడితే ఆ మాత్రలు మింగకు అంటూ. శివరావుకి తన పెళ్లాంతో అందరిలాగే సినిమాకి వెళ్లాలని సరదా. కానీ అతని భార్య అతని తల్లితో సినిమాలు చూస్తుంది. రోజంతా ఆమె అతని కళ్లకు కనిపించదు. నెలకు 27 రోజులు మాత్రం రాత్రుళ్ళు మల్లెపూలు పెట్టుకుని తెల్లచీర కట్టుకుని అతను నిద్రపోయే వేళకు తెమిలొస్తుంది. శివరావు భార్య పుట్టి పెరిగిన వాతావరణానికి అత్తింటి వాతావరణానికి తేడా లేదు. అమల్లో ఉన్న సూత్రావళులు 2 చోట్ల ఒకటే. ఆమెకు తనకి తన ముందు తరానికి ఒక తరం తేడా ఉందని, తన భర్త అభిప్రాయాలు తన తండ్రి మామగార్ల అభిప్రాయాలు ఒక్కలాగే ఉండక్కర్లేదని తట్టదు. అందుకని శివరావు ఇల్లు బయటవారికి ముచ్చటగాను అతనికి విసుగ్గాను కనిపిస్తుంది. శివరావు ఇంట్లో కాలంతో పాటు మారే కట్టుబాట్లకి, కాలంతో మారని పారమార్థికమైన ధర్మానికి ఒకే స్థాయిలో విలువలిస్తారు. కాలప్రవాహంలో చలనం లేని పర్వతాలు ధర్మాలని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలాగుండే గట్లు కట్టుబాట్లని వాళ్లు గుర్తించరు అనుకున్నాడు రఘు. ఋతుచక్రం మరో 3 మార్లు తిరిగింది. శివరావుకి కొడుకు పుట్టాడు. శివరావుతో సహా ఆ ఇంట్లో అందరూ సంతోషించారు. శివరావు సంతోషంగా ఆ విషయం ధవళేశ్వరం వచ్చి రఘుతో చెప్పాడు. ఆ రోజు లక్ష్మి మనసులో ముళ్ళు కలుక్కుమని గుచ్చుకుంది. కొడుకు పుడితే కలిగే సంతోషం తను రఘుకి ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు లక్ష్మి రఘుతో పోనీ మీరు మరో పెళ్లి చేసుకోండి అని సలహాలు ఇవ్వసాగింది. రఘు నిద్రలో కూడా ఆ సలహాకి తలోపలేదు. తలూపుంటే లక్ష్మి చాలా బాధపడేది. దేవుడు మనకి అసలు పిల్లల్నివ్వకపోలేదుగా. మన విజేతాలకి రేపు పెళ్ళైతే దానికి కొడుకు పుట్టడా? మనం పెంచమా? అంతవరకు ఆగుదాం అన్నాడు రఘు. ఆ జవాబు విన్నప్పుడు లక్ష్మి కళ్లల్లో వెలిగిన వెలుగు రఘు గమనించాడు. తన అందాల బొమ్మ తను ప్రేమించి పెళ్లి చేసుకున్న లక్ష్మి బాధపడితే తను చూడలేడు. అటువంటి సమయంలో రఘు జీవితంలో సుశీల మళ్లీ తారసపడింది. ఒకరోజు శివరావు వచ్చి ఆ రోజు ఆసుపత్రికి తణుకు నుంచి ఓ ప్రమాదకరమైన కేసు వచ్చింది అని చెప్పాడు. నాకు తణుకు కొంచెం తెలుసు, వచ్చిందెవరు అని అడిగాడు రఘు. సత్యనారాయణ గారట, ఆయన కూతురు సుశీల అన్నావిడ తీసుకొచ్చింది అని చెప్పాడు శివరావు. ఆ రోజు సాయంత్రం రఘు ఆసుపత్రికి వెళ్ళాడు. సత్యనారాయణ మంచం మీద మొత్తుగా పడుకునున్నాడు. సుశీల పక్కన స్టూల్ మీద కూర్చునుంది. మెడ బోసిగాను నుదురు కుంకుమతో మెరుస్తూనూ ఉన్నాయి. సుశీలకింకా పెళ్లి కాలేదన్నమాట అనుకున్నాడు రఘు.
ఎవరు? రఘుయేనా? అంది సుశీల కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ. ఏం చేస్తున్నావు ఇక్కడ? ధవళేశ్వరంలో జూనియర్ ఇంజనీర్గా ఉన్నాను. పిల్లలా? ఒక అమ్మాయి. ఫ్యామిలీ ప్లానింగా? అంటూ నవ్వింది. సుశీల మారలేదు. మగవాళ్లతో అలా మాట్లాడడానికి జంకు గొంకు లేవు అనుకున్నాడు రఘు. సుశీల అడిగిన ప్రశ్నకి చిరునవ్వుతో తల ఊపాడు అవునని. నువ్వింకా పెళ్లి చేసుకోలేదా? ఇంకా అంటే దగ్గర దగ్గర 30 వచ్చినా అని అర్థమా? నేను నిన్ను చూసి 14 సంవత్సరాలు ఎంత అవుతోంది, అప్పటినుంచి ఇప్పటిదాకా అని అర్థం. మా నాన్నకి ఒంట్లో బాగుండలేదు 5 ఏళ్లుగా. ఆయన్ని చూడ్డానికి నేను తప్ప ఎవరున్నారు? నిజమే. ఉద్యోగం చేస్తున్నావా? లేదు. ఆయనకి కాస్త నెమ్మదించాక మా ఇంటికి రా. వస్తాను. ఆ రోజు రఘుకి సుశీలను చూడగానే ఒక్కసారి పాత రోజులు గుర్తుకొచ్చాయి. సుశీల పట్ల జాలి కలిగింది. సుశీలకు కాస్త సహాయం చేయగలిగితే బావుణ్ణు అనుకున్నాడు. రఘుకి అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ మీద కాకినాడ బదిలీ అయినట్టు ఆ మర్నాడు తెలిసింది. అందుకని సరంజామా అంతా మూట కట్టడంలో పడ్డాడు. అతను కాస్త తెరిపిన పడి ఆసుపత్రికి వెళ్లేసరికి సత్యనారాయణని డిశ్చార్జ్ చేశారని తెలిసింది. శివరావుని అడిగితే వాళ్లు దానవాయిపేటలో ఒక ఇల్లు తీసుకుని ఉంటున్నారని, తను ఇంటికే వెళ్లి ట్రీట్మెంట్ ఇస్తున్నాడని తెలిపాడు. రఘు దానవాయిపేట వెళదామా అనుకున్నాడు. కాని సత్యనారాయణ నా కూతురుతో నీకేమిటి పని అనో మరోలాగానో మోటుగా మాట్లాడితే తను భరించలేడు. రఘు సుశీలను చూడకుండానే ఇంటికి వెళ్ళిపోయాడు. లక్ష్మికి సుశీల గురించి ఏమీ చెప్పలేదు. తాము ఎలాగో ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు కదా అని. కాంగ్రెసు 2గా చీలినప్పుడు కాకినాడకి బదిలీ మీద వెళ్లిన రఘుకి బంగ్లాదేశ్ ఏర్పడిన సంవత్సరానికి గాని మళ్లీ రాజమండ్రికి రావడం పడలేదు. శనివారం ఆఫీసు పని చూసుకుని ఆదివారం శివరావు ఇంటికి వెళ్ళాడు. శివరావు గారు ఉన్నారా అండి అని అడిగాడు. ఆదివారాలు ఆయన ఇంట్లో ఉండి 4 ఏళ్లు అవుతోంది అని శివరావు భార్య జవాబు చెప్పింది. శివరావు తండ్రి అది విని ఏంటా జవాబు అని కోడల్ని గదమాయించాడు. నేనేం తప్పు మాట అన్నాను, ఉన్నమాటేగా అని కోడలు సాగదీయడం రఘుకి వినిపించింది. కాసేపటికి శివరావు తండ్రి బయటకొచ్చి రఘుని లోపలికి పిలిచాడు. రఘు వెళ్లి కూర్చున్నాక ఆయన తన సొద మొదలుపెట్టాడు. బాబూ, ఈ మధ్య మా శివుడు చాలా మారిపోయాడు. మీరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారా? ఆ తర్వాత చెడు సావాసాలు అబ్బాయి. చిన్నపిల్లలైతే కేకలేస్తాం, చెట్టంత వాణ్ణి ఏమని కేకలేస్తాం? ఇంటి పట్టున ఉండడు. ఎవతినో తెచ్చిపెట్టుకున్నాడు ద్వారపూళ్ళో. వీలు దొరికితే చాలు అక్కడికి పోతున్నాడు. పెళ్ళాం, పిల్లలు, తల్లి, తండ్రి అందరూ ఉన్నవాళ్ళకి ఇవేం బుద్ధులు? నా మాటకి గౌరవం ఇవ్వడు. అడిగితే ప్రశ్నకి జవాబు చెప్పడు. మా కోడలు వాడింటికొస్తే చాలు పోట్లాట వేసుకుని కూర్చుంటుంది. దాంతో వాడు మరింత ఇంటి మొహం తప్పించుకుని తిరుగుతున్నాడు. మా కోడలు కూడా మారింది. పూర్వం ఉన్న వినయం ఇప్పుడు లేదు. అసలు మా శివుడే మమ్మల్ని గౌరవించినప్పుడు కోళ్ళెందుకు గౌరవిస్తుంది? మా కుటుంబానికి అదెవరో సిల్లాగా దాపురించింది. విధి బాబు, విధి. బాధ వెళ్లబోసుకున్న ఆయన ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరైనా సరైన సమయంలో వాళ్లు చేసి ఉండవలసిన పని చెయ్యకపోతే విధి గురించి మాట్లాడాల్సిన అవసరం కలుగుతుంది అనుకున్నాడు రఘు. శివరావుకి ఇంట్లో దొరకంది వీధిలో వెతుక్కునేదాకా, అతని కోరికల్ని పట్టించుకోక, వెతుక్కున్నాక ఎదురు తిరిగాక కర్మ గురించి విధి గురించి అతని తండ్రి మాట్లాడడం సహజమే అనిపించింది రఘుకి. కాలంతో వచ్చే మార్పులు నచ్చక వాటిని తన కుటుంబ ఛాయలకు రాకుండా చేయడానికి కాలప్రవాహంలో ఎదురీది అలసిపోయిన వ్యక్తి శివరావు తండ్రి. నేను కూడా చెప్పి చూస్తాను, ఇప్పుడే ద్వారపుడి వెళతాను అని లేచాడు రఘు. బస్సులో రఘు ద్వారపుడి వెళ్ళాడు. బస్సు దిగ్గానే కనిపించాడు శివరావు. అతను కిళ్ళికోట్లో సిగరెట్లు కొంటున్నాడు. రఘుని చూసి శివరావు ఆశ్చర్యపోయాడు. అదృష్టం కొద్దీ బస్సు దిగ్గానే కనిపించారు, లేకపోతే మీకోసం ఊరంతా గాలించాల్సి వచ్చేది అన్నాడు రఘు పలకరింపుగా. అయితే నాకోసమే వచ్చారన్నమాట, మీకు వేరే పనుండిగాక. రఘు నవ్వాడు ఇబ్బందిగా. మీరు రాజమండ్రి వెళ్ళొస్తున్నారా? అవును, మీరు ఇక్కడ ఉంటారని మీ వాళ్ళు చెప్పారు. ఎక్కడుంటారో తెలీదన్నారు. ఇంత చిన్న ఊళ్ళో ఒక పెద్ద డాక్టర్ని వెతికి పట్టుకోలేనా అన్న ధైర్యంతో బయలుదేరాను. మా వాళ్ళు మిమ్మల్ని నా మీదకి తోలారన్నమాట. మీకేదైనా ఇంట్లో నచ్చకపోతే వాళ్ళకి ఆ విషయం నచ్చజెప్పి ఆ విధంగా మార్పు చేసుకోవాలి గాని అంటుండగానే రఘు మాటల్ని తుంచుతూ శివరావు, పదండి ఇంటికి వెళుతూ మాట్లాడుకుందాం
అంటూ శివరావు దారి తీశాడు. దారిలో శివరావే అన్నాడు, మా ఇంట్లో వాళ్ళు మెల్లగా చెప్తే మారతారు. 2-3 సార్లు చెప్పి చూశాను. ఆ ఇంట్లో ఎవరూ నా మాట పట్టించుకోలేదు. ఆఖరికి మావిడ కూడా అత్తమామల అండదండలతో నన్ను నిర్లక్ష్యం చేసింది. నేను ఎక్కడికి పోలేను అనుకుంది. అందుకని నా అక్కర తనకి లేనట్టు ప్రవర్తించింది. ఇప్పుడు ఇంకో దగ్గరికి నేను పోతున్నాను కనుక, ఇంకొకళ్ళకి నేను కావాలి కనుక మావిడికి నా అక్కర తెలిసొచ్చింది. మా నాన్నగారు డైనింగ్ టేబుల్పై భోజనం చేయరాదు అన్నది, దొంగతనం చేయరాదు, అబద్ధం ఆడరాదు అన్నవి చెప్పినంత గట్టిగా చెప్తారు. ఇటువంటివే మా ఇంట్లో చాలా అమల్లో ఉన్నాయి. మార్పు సహించని జీవన సూత్రాలు నేను ఓపికనున్నాళ్లు భరించాను. నాకింక ఓపిక లేదు. నేను ఓడిపోయాను. అందుకే నన్ను విధి ఎటు తీసుకువెళ్ళినా సిద్ధపడ్డాను. అందుకని చదువుకున్న మీరు, మంచివారు, బుద్ధిమంతులు అని పేరు తెచ్చుకున్న మీరు ఈ ఊళ్ళో ఎవరినో ఉంచుకున్నారా? ఆమె ఇంటికేగా ఇప్పుడు మనం వెళ్ళేది. అభిప్రాయ భేదం అంతే. మా ఇంట్లో అంతా నేనామెను ఉంచుకున్నాను అంటారు. అయితే నిజానికి నేనామెను వివాహం చేసుకున్నాను. నాకు నా మొదటి భార్యంతో ఈమె అంతే. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు కదా, మీరిలాంటి పని చేస్తే ఉద్యోగం ఊడదు. భారతదేశంలో ముస్లింలకి ఆ బాధ లేదు. నేను పెళ్లినాటికి ముస్లింని అని శివరావు నవ్వేశాడు. రఘు ఆశ్చర్యపోయాడు. మన దేశంలో లా మతాల బట్టి ఉంటుందా అని. ముస్లింలుగా పుట్టిన నేరానికి ఈ దేశంలోనే పుట్టిన కొంతమంది అమ్మాయిలు తమ మొగుళ్ళని మరికొంతమంది సవతులతో పంచుకోవాలా? వాళ్ళకి సెక్యులర్ దేశం రక్షణ కల్పించదా? రఘు ఆలోచనలకి ఆనకట్ట వేస్తూ శివరావు అన్నాడు. ఆమె ఎవరో తెలిస్తే ఆమెను ఉంపుడుగత్తిగా ఊహించరు. ఎవరు? ఇంటికొచ్చేశాంగా, చూపిస్తాను అంటూ శివరావు చక్కగా పూల మొక్కలు అవి పెంచిన అందమైన కర్టెన్లు కట్టిన ఇంటివైపు దారి తీశాడు. హాల్లో రఘుని కూర్చోబెట్టి సుశీల అని పిలిచాడు. సుశీల బయటకొచ్చింది. రఘు ఆశ్చర్యపోయాడు. సుశీల సత్యనారాయణ గారి అమ్మాయి. 4 ఏళ్ల క్రితం తండ్రి వైద్యం కోసం తణుకు నుండి రాజమండ్రి వచ్చింది. మీరు సుశీలను అప్పుడు ఆసుపత్రిలో కలుసుకున్నారటగా? రఘు తలూపాడు. కాని అతని ఆశ్చర్యం తగ్గలేదు. ఇదెలా సాధ్యం? మొదటి భార్య బతికుండగానే సుశీల శివరావుకి 2వ భార్య అయిందా? సత్యనారాయణ గారు ఒప్పుకున్నారా? రఘు ఆశ్చర్యాన్ని అరికట్టుకోలేక శివరావుని జరిగిన విషయం చెప్పమని అడిగాడు. సుశీల, కొంచెం కాఫీ కలిపి పట్టుకురా అని శివరావు సుశీలను లోపల పంపి, నేనెలాగో మీకు ఈ కథ చెప్దామని అనుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే అది మీరే. సత్యనారాయణ గారికి కొంచెం నెమ్మదించాక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాను. అయితే వైద్యం ఇంకా కొనసాగించాల్సింది. అందుకని తణుకు వెళ్ళిపోకుండా రాజమండ్రిలోనే కొన్నాళ్లుంటే నయమని ఆయనకు నచ్చచెప్పాను. ఆయన దానికి సమ్మతించి దానవాయిపేటలో ఒక చిన్న భాగం అద్దెకు తీసుకుని ఉండడం మొదలుపెట్టారు. ఆ ఇంటికి నేను సత్యనారాయణ గారిని చూడ్డానికి వెళుతూ ఉండేవాణ్ణి. సుశీల ఆ ఇంటిని ఎప్పుడూ పువ్వులా ఉంచేది. మీకు తెలుసు కదా, నేను శుభ్రత అంటే ఎంత పడిచేస్తానో. తీర్చిదిద్దినట్టున్న వాళ్ల ఇంటికి నేను అవసరానికి మించి వెళుతుండేవాణ్ణి. ఇదంతా నాకు తన పట్లున్న ప్రేమగా, రోగుల పట్లున్న కరుణగా సత్యనారాయణ గారు అర్థం చేసుకున్నారు. ఊళ్ళో నాకు శ్రీరామచంద్రుడన్న పేరుండేది, మీకు తెలుసును. అందుకని నన్ను ఆ ఊరి వాళ్లు కూడా అపార్థం చేసుకోలేదు. నిజానికి ఆ రోజుల్లో నేనేదీ కాని పని చేయలేదు కూడాను. ఆ రోజుల్లో నాకు సుశీలంటే అభిమానం మించి అనురాగం లేదు. అభిమానం కూడా ఆమె జీవితానికి నా జీవితానికి నేను పోలికలు చూడడం వల్ల ఏర్పడింది, జాలిచేత. మా ఇద్దరి విషయంలోనూ తండ్రులు తమ అభిప్రాయాల ప్రకారం నిర్ణయాలు చేయడం జరిగింది. నిర్ణయాలు తీసుకోవడం మా తండ్రుల వంతైతే ఆచరించడం మా వంతైంది. కానీ ఆ రోజుల్లో నాకర్థం కాని విషయం 28 ఏళ్ల సుశీలకి ఇంకా పెళ్లి కాకపోవడం. నాకేం తెలుసు, తర్వాతేడు నా భారీగా అవడం కోసం నిరీక్షిస్తోందని. అప్పట్లో ఆమె జీవిత లక్ష్యం ఆమె తండ్రి గురించి శ్రద్ధ తీసుకోవడం. సత్యనారాయణ గారి భార్య పోయి అప్పటికి 5 ఏళ్లయింది. సుశీల కాఫీ కలుపుకు రావడంతో శివరావు కథనాపాడు. సుశీల కాఫీని అద్భుతంగా కలుపుతుంది అన్నాడు. శివరావు సుశీల వైపు మెచ్చుకోలుగా చూస్తూ. రఘు ఏకీభవించాడు కాఫీ చప్పరించి. బావుంది, మనల్ని మనమే పొగుడుకోవడం. ఆ మాట రఘుగారు ఆయనంతటా ఆయన అనుంటే దాని విలువ వేరు. మీరని మొహమాట పెట్టి అనిపిస్తే దానికి విలువ లేదు అంది కళ్ళు పెద్దవి చేసి నవ్వుతూ. చూడండి రఘుగారు, అదిగో ఆ కళ్లే నన్ను వలలో వేసుకుంది. వాటి ఆకర్షణకి నేను తట్టుకోలేకపోయాను.
రఘుని శివరావు మాటలు గతంలోకి తీసుకువెళ్ళాయి. ఆ కళ్ళలోని గమ్మత్తుకే తను సుశీలను ప్రేమించాడు. ఆమె తనను ప్రేమించలేదన్న విషయం కూడా అలాంటి చూపు చూస్తూనే నిర్వికారంగా చెప్పింది. అది ఆరాధన కాదు, అలవాటు. ఆ మాట తను శివరావుకి చెప్పలేదు. తమ పరిచయం ఎటువంటిదో శివరావుకి తెలీదు. అది సూచిస్తూనే గడుసుగా సుశీల రఘు అనకుండా రఘుగారు అంది. 6 నెలలు మామూలుగా గడిచాయి. ఆ తర్వాత సత్యనారాయణ గారి జబ్బు తిరగబెట్టింది. ఆసుపత్రిలో చేర్చాం. 1 నెల రోజులు మృత్యువుతో పోరాడి ఆయన ఓడిపోయాడు. సుశీల పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కలేదు. నా కష్టానికి ఫలితంగా సుశీల నాకు దక్కింది. సత్యనారాయణ గారి అంత్యక్రియలకు ఏర్పాటు చేసి నేను సుశీలతో దానమైపేట వెళ్లాను. ఇంటికి వెళ్లగానే మగతోళ్లేని సుశీల భోరుమని ఏడ్చింది. ఆ క్షణంలో ఎందుకో దగ్గరకు తీసుకుని, నీకేం భయం లేదు, నేనున్నాను నీకు అని చెప్పాలనిపించింది. దగ్గరకు తీసుకున్నాను. నా గుండెల మీద తన తల పెట్టుకుని సేద తీరింది. ఆమె నాకు దగ్గరలో ఉంటే చేతనైనంత సహాయం చెయ్యొచ్చును. అయితే మరీ దగ్గరలో ఉంటే పుకార్లు పుడతాయి. దూరంగా ఉంటే మాటిమాటికి వెళ్లి చూడ్డానికి కుదరదు. సుశీలకి తణుకులో నాన్నవాళ్లు లేరు. సత్యనారాయణ గారి జబ్బు ఆస్తిని తినేసింది. ఆయన పోయినాటికి సుశీలకి బ్యాంకులో 10,000 మిగిలాయి. అందుకని ద్వారపూళ్ళో ఉంటావా అని అడిగాను. సరేనంది. అందుకని ఆమె డబ్బుతో ఈ చిన్న ఇల్లు కొనిపెట్టాను. 6 నెలలు గడిచేసరికి నా మీద పూర్తిగా ఆధారపడ్డ సుశీలంటే నాకు ప్రేమ కలిగింది. ఆమె నాకేసి కళ్ళు పెద్దవి చేసి ఆరాధనగా చూస్తుంటే నాకు గర్వం కలిగేది. అందుకని ఆమెను పెళ్లి చేసుకున్నాను. ఆమె ఎవరో ఇక్కడి వాళ్లకి తెలియకపోవడం చేత ఎవరో చౌకబారు స్త్రీకి నేను ఇల్లు కొని పెట్టి ఉంచుకున్నాను అనుకుంటున్నారు. ఇక్కడ అంటే గోదావరి జిల్లాల్లో ఉంచుకోవడాలు, ఇళ్లు కొని పెట్టడాలు సాధారణం కనుక ఎవరేమనుకుంటే నాకేం అంటూ శివరావు కథ ముగించాడు. రఘు సుశీలను పరిశీలనగా చూశాడు. సుశీల చాలా నాగరికంగా తయారైంది. పూర్తిగా ఇటున్న వాళ్లే పూర్తిగా అటుకి మారగలరు. ఉయ్యాల ఊగేటప్పుడు మొదట ఇటు ఎంత దూరంగా ఉంటే అటు అంత దూరంగా వెళతాం. ఆమె వేషం ఆ జిల్లా మనుషులు మంచిగా ఊహించుకునేలా లేదు. విశాఖపట్నం లాంటి పట్టణాల్లో మాత్రమే కనిపించేంత నవ నాగరికంగా ఉంది. పైగా ద్వారపూడి చుట్టుపట్ల వాళ్ళు ఊహించే అటువంటి ఆడవాళ్ళెక్కువే. కాసేపటికి సుశీల కొడుకు కృష్ణుడు నిద్రలేచాడు. కృష్ణుడికి 2 ఏళ్లు. విజయ కంటే 6 ఏళ్లు చిన్నవాడు. చూడ్డానికి ముద్దుగా పెద్ద కళ్ళతో ఉన్నాడు. రఘు పిలవగానే దగ్గరకొచ్చాడు. ఆ రాత్రికి అక్కడే పడుకుని మర్నాడు కాకినాడ వెళ్లమని కోరాడు శివరావు. రఘు అందుకు ఒప్పుకున్నాడు. మర్నాడు పొద్దున్న లోపల శివరావు పెద్దగా కృష్ణుణ్ణి దగ్గరకు తీయలేదు. రఘు అది చూసి ఆశ్చర్యపోలేదు. శివరావుకి కృష్ణుడు కొత్తగా అందించిన అనుభూతులు లేవు. అంతకుముందే శివరావు ఒక కొడుకుకి తండ్రి అయ్యాడు. అయితే కృష్ణుడంటే శివరావుకి అయిష్టత మాత్రం లేదు. సోమవారం తెల్లారగట్ల బస్సులో శివరావు రాజమండ్రి వెళ్లిపోయాడు. రఘుని 8 గంటల బస్సులో కాకినాడ వెళ్లమన్నాడు. సుశీలతో రఘుకి పలహారం పెట్టిగాని పంపించొద్దు అని చెప్పాడు. రఘు నీకు తెలిసినవాడు, నాకు స్నేహితుడు. మన పెళ్ళయ్యాక మనింటికొచ్చిన ఒకే ఒక్క ఆప్తుడు. అందుకని పలహారం పెట్టకుండా పంపకు అని సుశీలతో చెప్పి, నేను రాజమండ్రి తొందరగా చేరుకోకపోతే సమయానికి ఆసుపత్రికి చేరుకోలేను. నాకు మంచి కొడుకుగా, భర్తగా, తండ్రిగా ఉన్న పేరు పోయినా మంచి డాక్టర్గా ఇంకా పేరు మిగిలింది. అది పోవడం నాకు ఇష్టం లేదు అని రఘుతో చెప్పి సెలవు తీసుకున్నాడు. పలహారం పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చిన సుశీలని, ఈ జీవితం నీకు నచ్చిందా అని అడిగాడు రఘు. నువ్వు ఆ ప్రశ్న అడగడం సహజమే రఘు. నేను చిన్నప్పుడు ఎంతసేపు నా తండ్రి అభిప్రాయాలే నా అభిప్రాయాలని నమ్మి ఆత్మవంచన చేసుకున్నాను. నిజానికి నాకు మీ దుర్గ కంటే అసూయ, తనలాగా చదువుకోలేకపోయినందుకు. అయితే ఆ విషయం నేనే గుర్తించలేకపోయాను. దానికి కారణం మా నాన్న అభిప్రాయాలు నావిగా పొరబడ్డం. మారిన విలువలు గ్రహించక విలువలు మారలేదని భ్రమించాను. ఆఖరికి నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు మన కులాలు వేరు కనుక మా నాన్న ఒప్పుకోడని నాకు అనిపించింది. మా నాన్న ఒప్పుకోడన్న భయం వల్ల నువ్వంటే నాకిష్టం లేనట్టు నమ్మించుకున్నాను నన్ను నేను. మా నాన్నకి జబ్బు కారణం తెలుసా? తను నాకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయలేకపోయానన్న దిగులు. పెద్దగా చదువు గాని ఆస్తి గాని లేని నన్ను పెళ్లి చేసుకోవడానికి మా నాన్న అనుకున్న విధంగా ఎవరూ ఎగిరి గంతులు వేసి ముందుకు రాలేదు. నాకు సరైన చదువైనా చెప్పించినందుకు ఆయనకి ఆయన అంతరాత్మ విధించిన శిక్ష బెంగ.
నాకు పెళ్లి చేయాలన్న ప్రయత్నంలో అలసిపోయి శక్తి క్షీణించి చచ్చిపోయాడు మా నాన్న. నిన్ను బాధ పెట్టాలని నేను ఆ ప్రశ్న అడగలేదు సుశీల. నువ్వు అడగకపోయినా నేనే చెప్పేదాన్ని. మా నాన్నగారు చచ్చిపోయిన రోజున శివరావు గారు నన్ను కౌగిలించుకున్నారు. మా నాన్నగారు చచ్చిపోయి కొద్ది గంటలైనా కాకుండా నాకు జీవితంలో లభించిన మొదటి వెచ్చని కౌగిలి సుఖంలో తన్మయత్వం చెందాను. ఆ రోజు యవ్వనం కలిగించే కోరికల ప్రవాహంలో ఎదురెదడం కన్నా అవి ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి కొట్టుకుపోవడమే హాయిని నిర్ణయించుకున్నాను. నేను ఏ తీరానికి చేరుకున్నా సంతోషమే. ఆయన మొదటి భార్యకి నేను అన్యాయం చేస్తున్నానన్న ఆలోచన వచ్చినా దాన్ని దూరంగా నెడుతున్నాను. నాకు మిగిలిన కొద్దిపాటి వయస్సుని పాపపుణ్యాల తర్కంతో గడపాలని లేదు. నువ్వు హాయిగా ఉంటే అదే చాలు. డాక్టర్ గారి మొదటి భార్యతో రాజీ చేసుకో, సుఖపడతావు. ప్రయత్నిస్తాను అని సుశీల సమాధానం చెప్పింది. ఆ పైన రఘు వెళ్లే లోపల అతని భార్య లక్ష్మి గురించి, అతని కూతురు విజయ్ గురించి అడిగి తెలుసుకుంది. రఘు వెళ్లి సుశీలను చూసొచ్చిన సంవత్సరానికి శివరావు దగ్గర నుంచి రఘుకి దారుణమైన ఉత్తరం వచ్చింది. డియర్ రఘు, సుశీల ఆత్మహత్య చేసుకుంది. నా మిగిలిన పిల్లలకి సంఘంలో ఉన్న గౌరవమే తన కొడుకు కృష్ణుడికి కూడా ఉండాలని వాంఛించడం మొదలుపెట్టింది. తనని సంఘం నా ఉపపత్నిగా కాక నా ధర్మపత్నిగా, నా భార్యకు సపత్నిగా గుర్తించడం లేదని బాధపడడం మొదలుపెట్టింది. ఆ బాధ నుంచి ఉపశమనం పొందడానికి అత్తమామలు, ఆఖరికి సవితికి, ఆమె పిల్లలకు కూడా సేవలు చేయడానికి సిద్ధపడింది. కానీ నా మొదటి భార్య ఎప్పటికైనా అసలుదాన్ని నేను, మధ్యలో వచ్చింది అలాగే పోతుంది అని మొండికేసింది. మా అమ్మ నాన్న మెత్తబడ్డా కూడా వాళ్ళు తల్లిదండ్రులు కదా, నా బాధ చూడలేక మెత్తబడి ఉంటారు. నా భార్య అలా కాదు, జీవన వ్యాపారంలో భాగస్వామిని. నాకు ద్వారపూడిలో ఏర్పడిన సబ్బు బుడగలాంటి స్వర్గం పేలిపోయింది. రాజమండ్రిలో ఒకటి, ద్వారపూడిలో మరొకటి నరకాలు ఏర్పడ్డాయి. జీవిత ప్రవాహంలో మునిగిపోతున్న సుశీలకు మునగకుండా చేతికి దొరికిన కొయ్య ముక్క నేను. నన్ను విడవలేదు, విడిగా ఉండలేదు. తన స్థానం, తన పిల్లల స్థానం తప్ప సుశీల గొడవే పట్టదు నా మొదటి భార్యకు. కృష్ణుణ్ణి చుట్టూ ఉన్న సమాజం చూసే చిన్నచూపు వలన కలిగిన రంపకోత భరించలేక తను దారిలోంచి తప్పుకుంటేనైనా తన సవితి కృష్ణుణ్ణి వాడికి హక్కున్న చోట అక్కలతో అన్నతో పెరగనిస్తుందేమోనన్న ఆశతో సుశీల ఆత్మహత్య చేసుకుంది. అయితే సుశీల ఆశ అడియాసయింది. కృష్ణుణ్ణి రాజమండ్రి తీసుకురావడానికి నా భార్య ఒప్పుకోవడం లేదు. వాణ్ణిక్కడికి వస్తే సుశీల చేసిన పనే తాను చేస్తానని బెదిరిస్తోంది. నేను జీవితంలో అలసిపోయాను. చూస్తూ చూస్తూ వాణ్ణి అనాథాశ్రమంలో చేర్చలేను. నాకు మీ చేయూత కావాలి. మీరు కృష్ణుణ్ణి పెంచుకోవాలి. ఆ పని మీరు చేస్తే నేను మీకు రుణపడి ఉంటాను. ఇట్లు శివరావు. రఘు తను సుశీలకు సవితితో రాజీ చేసుకుని బతకమన్న సలహా ఈ పరిణామానికి దారితీసినందుకు బాధ కలిగింది. సుశీల తన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే అవకాశాలను చేజేతులా వదులుకుంది. చివరికి ప్రాణాల్ని కూడా వదులుకుంది. తను ఒకప్పుడు ప్రేమించిన సుశీల